మొత్తం మీద ఫైనల్ వీడియో వస్తుందండి. ఇవి తేగలు కాల్చిన తర్వాత ఎలా ఉన్నాయి, వీటిని కాల్చే ప్రాసెసింగ్ అయితే చాలా పెద్ద పని అండి. చూసారా, వీటిని ముందు తలా తోక కట్ చేసుకుని తేగలను ఇలా పెట్టుకోవాలి. వీటిని కడగాల్సిన అవసరం లేదండి. వీటిని ఇలా కట్ చేసి ఒక కుండ తీసుకుని కుండలో పెట్టుకోవాలండి వరుసగానే. ఆ వీడియో మిస్ అయింది, డైరెక్ట్ మంట వీడియోలోకి వస్తుంది. తర్వాత ఇలాగా మంట మీ ఇష్టం, మీకు ఏ చెత్త తిరుగుతా చెత్త వేసి కాల్చేయడం అండి పైనేసి. నాకైతే కొబ్బరి ఆకులని గడ్డి వేసి కాల్చానండి. ఇలా గంటన్నర సేపు చిన్న మంట మీద అలా కాల్స్తే బాగా కాలుతాయండి. లాస్ట్గా తేగలైతే కాలిపోయినాయండి. ఇది ఒక అరగంట సేపు ఉంచేసిన తర్వాత ఓపెన్ చేసి చూశాను. ఇలా చూడండి, ఇది ఎలా ఉందో. తేగ అయితే లేత తేగ, ఇది మెత్తగానే ఉంది, బాగా ఉడికింది. ఫైనల్గా తేగలన్నీ కూడా బాగా కాలినాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. లేత అయితే ఇంకా బాగున్నాయి. ఎంతైనా మనం సొంతంగా కాల్చుకున్న తేగల టేస్టే వేరు.